ఇప్పుడు మన శత్రువును కూడా మనం ఏం చేయాలి? క్షమించాలి. అర్థమవుతుందా? ఇది బైబిల్ ప్రకారం ఉన్న బోధ. బైబిల్లో ఏదైతే ఉందో అది మాత్రమే బోధించు. బైబిల్కి వ్యతిరేకమైన బోధలు బోధించడానికి వీలు లేదు. తీతు, నువ్వు సంఘానికి చెప్పాల్సిన మాట ఏంటంటే హితబోధకు అనుకూలమైన వచనాలు మాత్రమే సంఘానికి బోధించు. అప్పుడు మాత్రమే సంఘం ఆరోగ్యకరంగా ఉంటుంది, అంటే ఆత్మీయంగా బలంగా ఎదుగుతుంది. బైబిల్లో ఉన్నది ఉన్నట్టు చెప్తేనే సంఘం ఆత్మీయంగా ఉంటుంది. కింద వాళ్ళు ఏమనుకుంటారో, బాధపడతారేమో, ఏమనేసుకుంటారో అని మనం ఎప్పుడైతే వాక్యాన్ని తగ్గించి చెప్పామో అది ఆరోగ్యకరమైన బోధ అవుతుందో ఆటోమేటిక్గా విశ్వాసుల ఆరోగ్యం, అంటే ఆత్మీయ ఆరోగ్యం ఏమవుతుంది? డౌన్ అవుతుంది. ఇప్పుడు ఆ బోధకునికి చెప్తున్న మాట ఏంటంటే హితబోధకు అనుకూలమైన మాటలు చెప్పు. కింద ఉన్న వాళ్ళు ఏమనుకున్నా, కింద ఉన్న వాళ్ళు బాధపడ్డా చేయాల్సిన పని ఏంటి? హితబోధ మాత్రమే బోధించని చెప్తూ సంఘంలో ఉన్న కొన్ని లోపాలను జ్ఞాపకం చేస్తున్నారు. ఈరోజు సంఘంలో ఉన్న వృద్ధుల కోసం, అదే వృద్ధ పురుషులు అంటే తాతలో మామలు, వీరిలో ఉన్న లోపాలు ఏంటో తెలుసుకుంది. తాతల మామల లోపాలు. ఇప్పుడు మీకు అనిపించవచ్చు, మేము ముసలి వాళ్ళం కాదు కదా, మేము వృద్ధులం కాదు కదా, మాకెందుకు మాట్లాడుకోవచ్చు, మనమంతా ఏమవుతాం? ముసలి అయిపోతాం. అప్పుడు ఎలా ఉండాలి? ఇప్పుడు ఒకసారి మనం ముసలి అయిపోయిన తర్వాత అప్పటికప్పుడు నేర్చుకునేది ఏముండదు. ఇప్పటి నుంచి నేర్చుకునే దాన్ని బట్టి మనం ముసలి వాళ్ళు అయిన తర్వాత, వృద్ధులు అయిన తర్వాత, తాత అయిన తర్వాత, మామ అయిన తర్వాత ఎలా ఉండాలో తెలుస్తుంది. మీరు సాధారణంగా ఈ మధ్య ఫోన్లోని ఒక యాప్ వచ్చింది, అలా ముందు పెట్టుకుంటే మనం ముసలి వాళ్ళు అయిపోయిన తర్వాత ఎలా ఉంటామో చూపిస్తుంది. చూసారా? మన ఫోటో తీసుకుంటే అలాగా మనం ముసలి వాళ్ళు అయిపోయిన తర్వాత ఎలా ఉంటామో అది మనకు చూపిస్తుంది. ఒకసారి అలా చూసుకుని ఈ మాటలన్నీ జ్ఞాపకం చేసుకుని ఇంటికి ఇలా చూసుకోండి. మీరు ముసలి అయిపోయిన తర్వాత అలాగే ఉంటారు, అలాగే అయిపోయిన తర్వాత ఈ పద్ధతులు పాటించాలి. అర్థమవుతుందా? ఇప్పుడు జాగ్రత్తగా వినండి. మనమంతా ఒక రోజుకి వృద్ధులు అయిపోతాం. అప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడ చెప్తున్నారు చూడండి, రెండవ వచనం. ఎలాగనగా వృద్ధులు మితానుభావము గలవారును, మాన్యులను, స్వస్థ బుద్ధి గలవారును, విశ్వాస ప్రేమ సహనములయందు లోపము లేని వారై ఉండాలి. ఇప్పుడు ఈ మాటలు చెప్తుంది స్త్రీలకు కాదు, అంటే మామలకు కాదు, ముసలి వాళ్ళకి, ముసలి స్త్రీలకు కాదు, ఎవరికి? తాతలకు. తాతల విషయాలు చూద్దాం చూడండి ఈసారి. ముసలి తాతలు అంటే వృద్ధులు ఎలా ఉండాలంటే ఇక్కడ చెప్తున్నారు మితానుభవులై ఉండాలంట. ఏంటి? మితానుభవులై ఉండాలి. అంటే మితానుభవులు అంటే విజ్ఞత కలిగి ఉండాలి. ఏంటి? విజ్ఞత, శాంతం కలిగి ఉండాలి. ఇప్పుడు ముసలి వాళ్ళు అయిపోయిన వాళ్ళు వాళ్ళ జీవితం అంతా చూసిన తర్వాత, ఇప్పుడు మనమైనా కానీ ముసలి వాళ్ళం అయిపోయిన తర్వాత ఈ జీవితం అంతా చూసిన తర్వాత ఏ సిచ్యువేషన్లో ఎలాగో ఆలోచించాలి, ఏ కుటుంబంలో సమస్యని ఎలా డీల్ చేయాలి అని శాంతంగా ఆలోచించే వారై ఉండాలట. విజ్ఞత కలిగి ఆలోచించాలట. కుటుంబంలో ఏదైనా సమస్య వచ్చింది, ఆ సమస్యని ఎలా డీల్ చేయాలి, ఎలా పరిష్కరించాలి, ఈ విషయాలన్నీ మనం ఇప్పటి నుంచి ఒక అనుభవానికి రావాలంట. విజ్ఞత కలిగి ఉండాలంట. ముసలి వాళ్ళు ఎలా ఉండాలని చెప్తున్నారు? మితానుభవులు, విజ్ఞులు అయ్యి ఉండాలి. ప్రతి విషయాన్ని, కుటుంబంలో ఏదైనా సమస్య వస్తే దాన్ని ఎలా డీల్ చేయాలి, ఇంట్లో ఎవరికైనా ఏదైనా సమస్య వస్తే అది బయటికి వెళ్లకుండా లోనే ఎలా చక్కబెట్టాలి, ఈ విషయాలన్నీ ఎవరికి తెలియాలి? కుటుంబంలో పెద్దలకి, వృద్ధులకి తెలియాలట. కానీ విచిత్రమైన విషయం ఏంటంటే వృద్ధులు ఏం చేస్తారు? ఇంట్లో విషయాన్ని ఇంట్లో చక్కబెట్టరు, ఊరందరికీ చెప్తారు. అర్థమవుతుందా? అలా ఉండకూడదని చెప్తారు. అర్థమవుతుందా? ఏం చేయాలి? వయసులో ఎదిగిన వారు ఏం చేయాలంటే విజ్ఞులై ఉండాలి. ఏం చేయాలట? విజ్ఞులై ఉండాలి. ఇంట్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే అది ఇంట్లోనే చక్కబెట్టుకోవాలట. ఏదైనా ప్రాబ్లం వస్తే దాన్ని ఎలా డీల్ చేయాలి, ఎక్కడ ఎలా మాట్లాడాలి, ఈ సమస్యని బయటికి నలుగురు చెవికి వెళ్లకుండా ఎలా డీల్ చేయాలనేది పెద్దవాళ్ళకి తెలియాలట. అర్థమవుతుందా? ఇప్పుడు మనం ముసలి వాళ్ళం అయిపోతాం, మనం పెద్దవాళ్ళం అయిపోతాం, కుటుంబంలో మనకంటూ ఒక పొజిషన్ వస్తుంది. అప్పుడు చేయాల్సిన పని ఏంటి? కుటుంబంలో ఏదైనా గొడవ అయితే ఊరంతా కాల్ చేయాలి. అంతేనా? ఎంత మాత్రం చేయకూడదు అలాగా. కుటుంబంలో ఏదైనా గొడవ అయితే దాన్ని ఇంట్లోనే చక్క పెట్టుకునే వారికి ఉండాలి. విజ్ఞులై ఉండాలి. ఎలా ఉండాలి? విజ్ఞులై ఉండాలి. మితానుభవులై ఉండాలి. ఏం చేయాలట? మితానుభవులై ఉండాలట. తర్వాత లక్షణం చెప్తున్నారు చూడండి, మాన్యులై ఉండాలి. ఏం చేయాలి? మాన్యులు. ఇప్పుడు సాధారణంగా మాన్యులు అంటే మనకు అర్థం కావాలంటే ఇప్పుడు పెద్ద పెద్ద నాయకులు, అంబేద్కర్ ఉన్నారు అనుకోండి, మాన్యశ్రీ,
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, లేకపోతే బాబు జగజ్జీవన్ రావు గారు, మాన్యశ్రీ బాబు జగజ్జీవన్ రావు గారు. ఇప్పుడు ఇలా ఎందుకు పెడతారంటే మాన్యులు అంటే గౌరవం అని అర్థం, ఒక గౌరవమైన పదం. గౌరవశ్రీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మాన్యత అంటే గౌరవం. ఇప్పుడు పెద్దలు ఎలా ఉండాలట, ముసలి వాళ్ళు ఎలా ఉండాలట, గౌరవప్రదమైన జీవితం జీవించాలట. పెద్దలను చూస్తే, ముసలి వాళ్ళని చూస్తే అందరూ వచ్చి నమస్కారం చేసి తాత బాగున్నావా, మా అమ్మ బాగున్నావా అని అడిగే చెల్లిలా ఉండాలట. మామ అక్కడ కనబడితే ఇక్కడి నుంచి ఇలాగ వెళ్ళిపోవాలనిపించకూడదట. అర్థమవుతుంది? తాత అక్కడ కనిపిస్తే తింటారా బాబు తాత అనేసి ఇక్కడి నుంచి ఇలా వెళ్ళిపోకూడదట. ఎవరైనా పిల్లలకి తాతల్ని మామల్ని చూస్తే ఏమనిపించాలట, నమస్కారం చేసి లేదా వందనాలు చెప్పి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఏదైనా సమస్య ఉంటే తీర్చి వెళ్ళేలా ఉండాలట. ఇప్పుడు అలా ఉండాలంటే వీళ్ళు ఎలా బ్రతకాలట, గౌరవప్రదంగా బతకాలట. చక్కని మాట తీరు ఉండాలి, చక్కగా మాట్లాడాలి, ప్రతి విషయంలో కింద పిల్లలకి సలహాలు ఇచ్చే వారి కింద ఉండాలి, ఎవరితో గొడవలు పెట్టుకోకుండా అందరితో కలిసిమెలిసి జీవించే వారికి ఎవరు ఉండాలి, పెద్దలు ఉండాలి. గౌరవప్రదంగా జీవించాలి, ఉన్న పరువులు తీసేసే వారి కింద ఉండకూడదు. తర్వాత మాట చూద్దాం. తర్వాత మాట స్వస్థ బుద్ధి గలవారై ఉండాలండి. ఏంటి స్వస్థ బుద్ధి? ఇప్పుడు స్వస్థ బుద్ధి అనే మాట మీకు వాడుక భాషలో చెప్పాలంటే ఆశా నిగ్రహం. ఏంటి ఆశా నిగ్రహం అంటే మంచి బుద్ధి ఉండాలి. ఉన్న కోరికలను కావచ్చు, లేకపోతే కోపాన్ని కావచ్చు కంట్రోల్ చేయగలిగిన వారే ఉండాలండి. ఏంటి వృద్ధులైన వారు, ముసలి వాళ్ళైన వారు ప్రతి విషయంలో అణిగి మణిగి కోపాన్ని అనుకో చేసుకునే వారి కింద స్వస్థ బుద్ధి గల వారే ఉండాలండి. ఎవరు? ముసలి వాళ్ళు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ప్రతి విషయంలో ఆశా నిగ్రహం ఉండాలి. కొన్ని కోరికలు వస్తాయి, కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి, లేకపోతే డబ్బుల మీద ఆశ ఉంటుంది. ఇవన్నీ ఏం చేయాలట, అణుచుకోవచ్చు. నా వయసు అయిపోయింది కదా, ఇంకెందుకులే నేను ఈ పంతాలు ఎందుకు, ఈ పట్టింపులు ఎందుకు, లేకపోతే ఈ డబ్బుల మీద ఆశలు ఎందుకు అని ఏమనుకోవాలట, ఏమనుకోవాలి, ఆశా నిగ్రహం ఉండాలి, స్వస్థ బుద్ధి కలిగి ఉండాలట. ఎవరు? ముసలి వాళ్ళు. పెద్దవాళ్ళు స్వస్థ బుద్ధి కలిగి. చాలా మంది చూడండి, ఇంకా నా వయసు అయిపోయింది కదా, నాకు బట్టలు ఎందుకు, ఇప్పుడు నా వయసు అయిపోయింది కదా, ఇంకా నాకు డబ్బులు ఎందుకు లేదు, ఇంకా నీ దగ్గర ఉంచుకో, ఈ పెన్షన్ నీ దగ్గర ఉంచుకో, లేకపోతే ఇవి నీ దగ్గర ఉంచుకొని చాలా మంది చెప్తుంటారు. అలా ఉండాలట. అర్థమైందా? మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ మధ్య మీకు ఒకసారి చెప్పినట్టు ఉన్నాను. ఒక తండ్రి ఉన్నాడు, ఆ తండ్రి ముసలివాడు. తన కొడుకు ఆస్తి రాసిమ్మన్నట్టు, ఆయన నువ్వు ముసలివాడు అయిపోతున్నావు కదా, నువ్వు చచ్చిపోయిన తర్వాత మళ్ళీ ఇబ్బంది అవుతుంది, ఆ ఇచ్చేది ఏదో ఇప్పుడే ఇచ్చే అని కొడుకు అడుగుతున్నాడు. ఈ తండ్రికి ఆస్తి ఇవ్వడం ఇష్టం లేదు. ముసలోడు అయిపోయాడు, ఏం చేసుకుంటాడు? ముసలోడు అయిపోయిన తర్వాత ఆస్తి ఏం చేసుకుంటాడు? మీద వేసుకుంటాడు కాదు కదా. ఇప్పుడు ఆయన చేసిన పని ఏంటంటే వాళ్ళ కొడుక్కి ఆస్తి ఇవ్వలేక, వాళ్ళ కొడుక్కి ఆస్తి రాసి ఇవ్వలేక, వాళ్ళ కొడుకు ఏదో పని చేసుకుంటాడు, పక్కన కూర్చొని అలా పని చేసుకుంటుంటే కత్తి తీసుకుని వచ్చి వెనకాల నుంచి వచ్చి నరికేయాడు ముక్కల కింద కొడుకి. ఎందుకు? ఆస్తి కోసం. దేనికోసం? కేవలం డబ్బుల కోసం కొడుకుని కూతుర్ని చంపేసే ముసలి వాళ్ళు ఉన్నారు తెలుసా? ఉన్నారు, ఖచ్చితంగా ఉన్నారు. ఇప్పుడు ఈ లక్షణం ఎవరు ఉండకూడదట, ముసలి వాళ్ళు. అంటే క్రైస్తవ బయట వాళ్ళు ఎలా ఉన్నా అది మన తర్వాత సంగతి. క్రైస్తవం యేసుక్రీస్తు వారు నమ్ముకున్న వాళ్ళు ఆశా నిగ్రహం ఉండాలి, స్వస్థ బుద్ధి ఉండాలి. ప్రతి దాని మీద కోరికలు చచ్చిపోవాలి. ఆ టైం వచ్చేటప్పటికి ఆ కోరికలు చచ్చిపోయి డబ్బు మీద ఆశ కానీ, లేకపోతే పంతాలు పట్టింపులు ఇవన్నీ పట్టించుకోకూడదు. ముసలైన వారు పంతాలు పట్టింపులు ఇవన్నీ పట్టించుకోకుండా ఆశా నిగ్రహం కలిగి ఉండాలి. దేవుని మీద మాత్రమే ఆధారపడాలి. మనుషుల మీద ఇవన్నీ పంతాలు పట్టింపులు ఎవరేమన్నా పట్టించుకోని వారికి ఉండాలండి ఆశా నిగ్రహం అంటే. ఎవరైనా వచ్చి ఒక మాట అన్నారనుకోండి, అన్నారులే ఇంకేం, మనం వాళ్ళతో గొడవడతాం, వాళ్ళతో గొడవాడి ఆవేశం వచ్చి మనమే చచ్చిపోయేలాగా ఉన్నాం, ఎందుకు లేదా అని ఊరుకునేలాగా ఉండాలంట. అర్థమవుతుందా? ఇది ఆశా నిగ్రహం అంటారు. స్వస్థ బుద్ధి ఎవరు కలిగి ఉండాలి? పెద్దవారైన వారు కలిగి ఉండాలి. ఇప్పుడు మాకు కాదు కదా అనుకోకండి, మీరు కూడా ఏమవుతారు? ముసలి వాళ్ళు అవుతారు, ఖచ్చితంగా అవుతాం. రొంగేస్తే మనం పొడిచోళ్ళు అయిపోం, మనం ఖచ్చితంగా ముసలాళ్ళమే. పైకి రొంగేసినంత మాత్రాన మనం పొడిచోళ్ళు అయిపోం, వయసు తగ్గిపోదు కదా. ఇప్పుడు మనం ఎలా ఉండాలయ్యా అంటే ఎలా ఉండాలి? స్వస్థ బుద్ధి గల వారికి ఉండాలి, మితానుభవం కలిగిన వారై ఉండాలి, మాన్యులు అంటే గౌరవప్రదమైన వారిగా ఉండాలి. ఆ తర్వాత మనం చూద్దాం. చూడండి, చదువు. విశ్వాస ప్రేమ సహనములు యందు లోపము లేని వారై ఉండాలి. ముసలి వారు ఎలా ఉండాలి? విశ్వాస ప్రేమ సహనములు యందు
లోపము లేని వారై ఉండాలి. ఏ లోపం కనిపించకూడదట. పెద్దవారిలో, వయసు మీద పడిన వారిలో యేసుక్రీస్తు వారిని అంగీకరించి 10 సంవత్సరాలు అయిపోతుంది. యేసుక్రీస్తు వారిని అంగీకరించి ఒక 10 సంవత్సరాలు అయిపోయింది, లేకపోతే 15 సంవత్సరాలు అయిపోయింది, లేకపోతే 20 సంవత్సరాలు అయిపోయింది అని సీనియారిటీ కోసం చెప్పుకునే వాళ్ళు ఏం చేయాలంటే విశ్వాసంలో లోపం ఉండకూడదట. దేవుని పరిపూర్ణంగా విశ్వసించే విషయంలో లోపం ఉండకూడదు. ప్రేమ విషయంలో, దేవుని ప్రేమించే విషయంలో లోపం ఉండకూడదు. చుట్టుపక్కల కుటుంబాన్ని, మనుషుల్ని ప్రేమించే విషయంలో లోపం ఉండకూడదట. తర్వాత సహన విషయంలో లోపం కనిపించుకోదు. సహనం కలిగి ఉండాలట. ప్రతి విషయాన్ని ఓర్చుకోవాలట, తట్టుకోవాలట. ఎలాంటి కష్టాన్నైనా ఎదిరించేంత సహనం కావాలట. ఎవరికి? వృద్ధులకి. జీవితం అంతా చూసిన తర్వాత, ఈ కష్టాలన్నీ ఎదిరించిన తర్వాత మనం ముసలి వాళ్ళు అయిపోయినప్పటికీ విశ్వాస విషయంలో, ప్రేమ విషయంలో, సహనం విషయంలో ఎలాంటి లోపం లేని వారి కింద ఉండాలట. ఇప్పుడు తర్వాత మన మనవళ్ళు, మనవరాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పుకోవాలి ఏమని? మా మామ ఉంది కదా, లేకపోతే మా తాత ఉన్నాడు కదా, ఎంత భక్తిగా ఉండేవాడు తెలుసా, ఎంత విశ్వాసం ఉండేవాడు తెలుసా, అందరితో ఎంత ప్రేమగా మాట్లాడేవాడు తెలుసా, ఎంత సహనంగా ఉండేవాడు తెలుసా అని మన మనవళ్ళు, మనవరాళ్ళు మన కోసం మాట్లాడుకోవాలి. ఇప్పుడు మీ మామ ఎలా అంటారు, రాయి బాబు చిచ్చి మా మామ కోసం మాట్లాడకరా అని ఇలా ఉండకూడదు. అర్థమైంది? మీ తాత ఎలా అంటారు, రాయి బాబు ఆ పేరే ఎత్తకరా బాబు అని ఇలా ఉండకూడదు. అర్థమవుతుందా? మనం ఎలా ఉండాలంటే మన మనవలకి, మనవరాలకి ఏం చూపించాలి? మాదిరి చూపించే వారికి ఉండాలి. ఏం చేయాలట? మాదిరి చూపించే వారికి ఉండాలి. ప్రతి విషయంలో, విశ్వాస విషయంలో లోపం ఉండకూడదు, ప్రేమ విషయంలో లోపం ఉండకూడదు, సహన విషయంలో లోపం ఉండకూడదు. ఇది ఎప్పుడో ముసలోళ్ళు అయిపోయిన తర్వాత కాదు, ఇప్పటి నుంచి పాటిస్తేనే అప్పుడు వస్తారు. ముసలోళ్ళు అయిపోయిన తర్వాత సడన్ గా రమ్మంటే ఒక సామెత ఉంటుంది కదా, మొక్క ఏమండి మాన అయిపోయి పడిపోయే స్టేజ్ లో అసలు పడిపోయే స్టేజ్, అది వృద్ధులు అయిపోయిందంటే పడిపోయే స్టేజ్, చెట్టు కూలిపోయే స్టేజ్. ఆ స్టేజ్ లో కూడా కొంతమంది ఏమవరు, దగ్గర కొంతమంది. అర్థమవుతుందా? వాళ్ళు రేపో మాపో అయిపోతే కొండ రాలిపోయి పుచ్చిపోయినా ఉందరా నాయన అంటే అప్పుడు కూడా ఏమంటారు, అసలు పంతం అంటే పంతమే, అంత పంతం అలా పడుతుంటారు అంతే. అర్థమవుతుందా? రేపో మాపో చచ్చిపోతామమ్మా అనుకుంటా, లేదు లేదు, నేను చచ్చిపోయినా ఏమైపోయినా నా పంతం నాది, ఇలా ఉంటారండి. ఎంత మాత్రం ఇలా ఉండడానికి వీల్లేదు. మనం ప్రతి విషయంలో మాదిరి కలిగి ఉండాలట. ఏం చేయాలి? ప్రతి విషయంలో మాదిరి కలిగి ఉండాలి. విశ్వాస విషయంలో లోపం ఉండకూడదు, ప్రేమ విషయంలో లోపం ఉండకూడదు, సహన విషయంలో లోపం ఉండకూడదు. ఇది పురుషుడికి, వృద్ధుల్లో ఉన్న పురుషుడికి. ఇది ఇప్పుడు స్త్రీల సంగతి చూద్దాం. అంటే మామలు, ముసలి మామల సంగతి చూద్దాం. ఇప్పుడు దాకా తాతలు చూసాం, ఇప్పుడు మామల సంగతి చూద్దాం. చూడండి 3వ వచనం. అలాగునే వృద్ధ స్త్రీలు కొండె కత్తులను మిగుల మద్యపానాసక్తులనే ఉండక ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండాలి. ఇక్కడ చెప్తున్నారు చూడండి, ముసలి స్త్రీలు ఎలా ఉండాలంటే కొండె కత్తులై ఉండకూడదు. ఇప్పుడు మీరు ఎప్పుడైనా ఆలోచించండి, బైబిల్లో ఎక్కడ పురుషుల కోసం రాయబడినా కొండేల కోసం రాయబడదు. ఎక్కడ పురుషుల కోసం రాయబడినా కొండలు చెప్పే లక్షణం పురుషుల్లో పెద్దగా ఉండదు. వాళ్ళు పట్టించుకోరు. ఏదైనా గొడవ అయింది అనుకోండి, అప్పటికప్పుడు తిట్టడం, లేకపోతే అప్పటికప్పుడు కొట్టేసుకోవడం, ఆ గొడవ అప్పుడు అయిపోయింది. ఇప్పుడు స్త్రీల్లో సాధారణమైన లక్షణం ఏంటి? కొండలు చెప్తారు. ఇది ఎవరిలో ఉంటుందంటే వృద్ధ స్త్రీలు ఎక్కువగా ఉంటుంది. ఎవరిలో? ముసలి వాళ్ళు అయిపోయిన తర్వాత ఖాళీగా కూర్చుని ఏం చేయాలో తెలియక వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొండలు చెప్తారట. ఇక్కడ మాటలు అక్కడ చెప్తారట, అక్కడ మాటలు ఇక్కడ చెప్తారట. ఉన్నాయి లేనిగా తిప్పేసి ఉన్న గొడవల్ని సాగదీసి పెద్దవి చేస్తారట. అర్థమవుతుందా? ఈ లక్షణం ఎవరు ఉంటుంది? స్త్రీల్లో ఉంటుంది, ముఖ్యంగా ముసలి వాళ్ళు ఉంటుంది. ఇప్పుడు మీరు ముసలి వాళ్ళు అయిపోయిన తర్వాత ఎవరైనా పచ్చగా ఒక కాపురం కనిపించింది అనుకోండి, వెంటనే ఏం చేయాలి? వాళ్ళ మధ్యలో ఇచ్చేట్టాలి. ఉన్న కాపురాన్ని ఎడదీసేయాలి. కుదురుకున్న వాళ్ళని మొత్తం అప్పటి వరకు కలిసిమెలిసి నా భర్త నా భార్య అనుకున్న వాళ్ళని విడాకులు దాకా వెళ్ళిపోయే దాకా కూడా చేస్తారు తెలుసా కొంతమంది. అమ్మ ముసలి వాళ్ళు ఖాళీగా కూర్చొని, అమ్మ మీ ఆయన పెళ్లికి ముందు ఎలా ఉండేవాడు తెలుసా, ఏం చేసేవాడు తెలుసా, అలా తెలుసా, ఇలా తెలుసా, అవి తెలుసు ఇది తెలుసు అని ఉన్న ఇద్దరిని కాపురం పూల కొడేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఇలాంటి లక్షణాలు ఎవరిలో ఉండకూడదట? ముసలి వాళ్ళు. అంటే యేసుక్రీస్తుని అంగీకరించి మనం ఒక విశ్వాసంలో ఎదుగుతున్న వాళ్ళం కనుక ఈ కొండాలు చెప్పే లక్షణం ఎంత మాత్రం ఉండకూడదు. కొండాలు చెప్పే లక్షణం కుటుంబాలను పాడు చేస్తుంది, అలాగే మన భక్తి జీవితాలు కూడా ఏం చేస్తుంది? పాడు చేస్తుంది. తర్వాత మాట చదువుతాం చూడండి.
మిగుల మద్యపానాసక్తులై ఉండకూడదు. ఇది ఎవరి కోసం చెప్తున్న మాట చెప్పండి? వృద్ధ స్త్రీల కోసం, అంటే స్త్రీల కోసం చెప్తున్న మాట. స్త్రీల కోసం ఏం రాయాలి అసలు? ప్రార్థన చేయడమ్మా, లేకపోతే ప్రార్థనలు ఆసక్తి కలిగి ఉండండి, అలా ఉండండి, ఇలా ఉండండి అని చెప్పాలి. కానీ ఇక్కడ ఏం రాస్తున్నారు? మద్యపానం, మందు తాగొద్దని చెప్తున్నారట. ఏం తాగొద్దు? మందు తాగొద్దు అని చెప్తున్నారట. ఎవరికి? ఇప్పుడు అసలు పురుషుల్లో మాట రాయబడింది, పురుషుల్లో మాట రాయబడలేదు. ఎవరిలో రాయబడింది? మీకు విషయం తెలుసా? పురుషుల కంటే ఎక్కువ తాగేసి స్త్రీలు ఉన్నారు తెలుసా? ఇప్పుడు ఈ సీజన్, ఏ సీజన్ ఇది? కొల్లి సీజన్. ఈ కొల్లి సీజన్లో ఏం చేస్తారు? శుభ్రంగా తాగేసి పడుకునే స్త్రీలు ఉంటారు. అర్థమవుతుందా? ముసలి వాళ్ళు మరీను. కొల్లి చాలా మంచిదండి, ఆరోగ్యానికి సలవ చేస్తుందండి. అర్థమవుతుందా? సలవ చేస్తుంది. ఇంకేది సలవ చేయదా? మజ్జిగ తాగితే సలవ చేయదా? లేకపోతే ఫ్రూట్స్ తింటే సలవ చేయదా? గింజి తాగితే సలవ చేయదా? చేస్తుంది. ఇలా తాగాలనిపించి అది తాగితే ఏంటట? సలవ చేస్తుందట. అర్థమవుతుందా? మద్యపానాసక్తులై ఉన్నారట చాలా మంది. ఈరోజు వృద్ధ స్త్రీలే కాదు, చాలా మంది యవ్వన బిడ్డలు కూడా ఏం చేస్తారంటే, ఈ మధ్యలో పార్టీ కల్చర్ ఎక్కువైంది కదా, పార్టీలకు వెళ్ళడం. ఆ పార్టీల్లో లేడీస్కి సంబంధించిన కొన్ని బీర్లు, మందులు కూడా ఉంటాయి. అవి ఏం చేస్తారు? తాగేస్తున్నారు. పబ్బులు, క్లబ్బులు ఎన్నో పెరిగిపోయినాయి కదా. ఇప్పుడు చూడండి, బయట ఎన్నో రేప్ కేసులు కానీ, లేకపోతే యాక్సిడెంట్లు కానీ, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఆడపిల్లలు ఇంటి దగ్గర అర్ధరాత్రి ఉండలేదు. ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? పబ్కి వెళ్ళిపోతున్నారట. శుభ్రంగా తాగేసి డ్యాన్స్ చేస్తారట. చూసేవాళ్ళు మంచోళ్ళ? తాగేసి పొట్టి డ్రెస్సులు వేసుకుని డ్యాన్స్లు వేస్తే వాళ్ళు మంచోళ్ళ? ఎంత మాత్రం కాదు, వాళ్ళు పాడు చేసేస్తున్నారు. అర్థమవుతుందా? స్త్రీలకి ఏముండకూడదట? మద్యం విషయంలో ఆసక్తి ఉండకూడదట. చాలా మంది ముసలి వాళ్ళు ఏం చేస్తారంటే గుప్పు మనం ఉదేస్తారు. ఏంటది? చుట్ట. అర్థమవుతుందా? గుప్పు మనం ఉదేస్తుంటారు చుట్ట. అలాంటి లక్షణాలు ఎవరు ఉండకూడదట? క్రైస్తవ వృద్ధ స్త్రీల్లో ఉండటానికి వీల్లేదు. ఇప్పుడు చుట్ట తాగడం వల్ల ఏంటి ఉపయోగం? చుట్ట తాగడం వల్ల ఎంతో మందికి నోటి క్యాన్సర్ వచ్చేసింది తెలుసా? ఇలా పళ్ళు తోముతుంటాయి, బ్రష్ అలా పక్క వచ్చేది అనమాట. ఇలా తోముతుంటారా? ఇదంతా కులిపోయి ఆ బ్రష్ అలా బయటకు వచ్చేస్తుంటారు ఒక్కొక్కరు. ఇక్కడ పుండ్లు కనిపిస్తుంటాయి చూడండి. అర్థమవుతుందా? ఇలా చుట్టలు కాల్చడం వల్ల, సిగరెట్లు కాల్చడం వల్ల, మద్యపాన విషయంలో ఆసక్తి కలిగి ఉండటం వల్ల, ఇంకా చాలా మంది అప్పట్లో నేను చూసేవాళ్ళండి, ఇప్పుడు కొంచెం తగ్గినట్టున్నారు. చుట్ట కాలుతో దాన్ని ఇలా తిరగేసి లోపల పెట్టుకుంటారు. మంట ఏదో అడ్డపోగా ఇలా తిప్పి లోనకి పెట్టుకుంటారు. ఇప్పుడు మామూలుగా కాలిస్తేనే అది చాలా ప్రమాదం. అది చూడటానికే దరిద్రమైన వాసన వస్తుంది. అది ఇప్పుడు వెనక్కి తిప్పి పెట్టుకుంటారంటే మొత్తానికి చాలా నాశనం అయిపోతారని అర్థం. టేస్ట్ తెలియదు, తిన్నప్పుడు టేస్ట్ తెలియదు. అర్థమవుతుందా? క్రైస్తవ వృద్ధ స్త్రీలు ఎలా ఉండాలంటే అటువంటి వాటికి దూరంగా ఉండాలి. కళ్ళు తాగినా పర్లేదు, లేకపోతే అప్పుడప్పుడు తాగినా పర్లేదు. మనశ్శాంతి కోసం, ఒత్తిడి కోసం, కుటుంబంలో సమస్యలు ఎక్కువైపోయి తాగేసి అలా పడిపోవడం అంటే దేవుడిని అలా తీసిపోతుంది. అర్థమవుతుందా? కాబట్టి ఎంత మాత్రం ఈ విషయంలో ఆసక్తి కలిగిన వారికి ఉండకూడదు. చాలా ఆసక్తి అంట. ఎవరికి? స్త్రీలకి. ఇక్కడ రాశారు చూడండి, నేను చెప్తున్న మాట కాదు. మద్యపానాసక్తులే. ఇప్పుడు మగవాళ్ళు బయటికి వెళ్ళి డైరెక్ట్ తాగేసి వచ్చేస్తారు. వీళ్ళకి మాత్రం పాపం తాగితే నలుగురు ఏమనుకుంటారని ఎవరొకరు కొంతమంది కాంట్రాక్ట్ పంపిస్తారు. నీకు అయ్యేస్తానని జాగ్రత్తగా ఇంటికి తెప్పించుకొని జాగ్రత్తగా ఏం చేస్తారు? ఇలాంటి లక్షణం క్రైస్తవుల్లో ఉండటానికి వీలు లేదని చెప్తున్నారు. తర్వాత మాట చూద్దాం చూడండి. ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండాలంట. ఏం చేయాలి? ప్రవర్తన యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఏం చేయాలట? ప్రవర్తన యందు భయభక్తులు. మన ప్రవర్తనలో ఏం కనిపించాలంటే భయభక్తులు కనిపించాలట. ఏం కనిపించాలి? భయము, భక్తి కనిపించాలట. కొంతమంది మాట్లాడుతుంటారండి, ఆ మాటల్లో ఎంత మాత్రం ఏం కనిపించదు? ప్రవర్తన అంటే ఏంటంటే, ప్రవర్తన అంటే ఏం లేదు, మనం మాట్లాడే విధానం, మనం చేసే పనులు, దీన్ని మనం ప్రవర్తన అంటారు. దీన్ని బట్టి మన ప్రవర్తన ఆధారపడి ఉంటుంది. మన మాట తీరు బాగుండి, మనం చేసే పనులు బాగున్నాయి అనుకోండి, మనది మంచి ప్రవర్తన. మన మాట తీరు బాగోకుండా మనం చేసే పనులు బాగలేదు అనుకోండి, మనది చెడ్డ ప్రవర్తన. ఇప్పుడు క్రైస్తవ స్త్రీలు, వృద్ధ స్త్రీలు ఎలా ఉండాలంటే ప్రవర్తన విషయంలో ఎలా ఉండాలంట? ఎలా ఉండాలి? భయభక్తులు కలిగి ఉండాలి. మన మాట తీరులో కనిపించిపోవాలి. వీళ్ళు దేవుని నమ్ముకుంటారండి, వీళ్ళ భక్తి పరులు అంటే అర్థమైపోవాలంట. దీంట్లో మాటల్లో చాలా మంది వృద్ధ స్త్రీలు లేకపోతే ఆడవారు చేసే పని ఏంటంటే మాట్లాడే విధానంలో డబల్ మీనింగ్ డైలాగులు మాట్లాడుతుంటారు.
ఏ డైలాగులు? డబుల్ మీనింగ్ డైలాగ్. డబుల్ మీనింగ్ డైలాగ్ అంటే ఒక మాటలో రెండు అర్థాలు వస్తాయి. మాట్లాడే మాట నార్మల్గానే ఉంటుంది, కానీ ఆ అర్థం ఇంకొకటి. అలాంటి మాటలు మాట్లాడితే దేవుడు మూతి మీద కొడేస్తాడు. అబద్ధాలు ఆడితే దేవుడు నాలుగు కోసేస్తాడని సరదాగా చిన్న చిన్న పిల్లలకి చెప్తాను తెలుసా మనం. అబద్ధాలు ఆడకు, బూతులు మాట్లాడితే దేవుడు ఏం చేస్తాడు? అలా కోసిన దేవుడు నీకు కోయడా? చిన్నపిల్లలకి కోస్తాడా? ఆ మాట బైబిల్లో కూడా ఉంది తెలుసా. మనం వెటకారంగా ఏదో సరదాగా అంటాం, నాలుగు కోసేస్తాడు దేవుడు, నాలుగు కోసేస్తాడని. సామెతల గ్రంథంలో రాయబడి ఉంటుంది, అబద్ధాలు ఆడితే దేవుడు నాలుగు కోస్తాడని. అర్థమైందా? ఎప్పుడు మన మాట తీరులో, మన ప్రవర్తనలో ఏం కనిపించాలట? భయభక్తులు కనిపించాలట. ఇంటికి వెళ్ళిన తర్వాత మనం మాట్లాడే మాటల్లో ఒక్కసారైనా దేవుడు అనే మాట వస్తుందా? రాదు. ఇప్పుడు ఉన్న వాక్యంలో కొన్ని మాటలైనా మనం ఇంటికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుంటామా? ఎంత మాత్రం మాట్లాడుకోం. మనం మాట్లాడే మాటల్లో భక్తి కనిపించదు, మనం చేసే ప్రవర్తనలో, మనం చేసే పనుల్లో భక్తి కనిపించదు. పైకి మాత్రం మనం ఎవరు? మనం ఎవరంటే మనం అంతా క్రైస్తవులు, కానీ మన మాట తీరులు భక్తి కనిపించదు, మనం చేసే పనుల్లో భక్తి కనిపించదు. పైకి మాత్రం మన క్రైస్తవులు. ఎంత మాత్రం ఇలా ఉండకూడదని దేవుడు చెప్తున్నాడు. మన ప్రవర్తన మన తర్వాత తరాల వారికి ఎలా ఉండాలి? మాదిరిగా ఉండాలి. మన ప్రవర్తన మన తర్వాత తరాల వారికి మాదిరిగా ఉండాలి. ఇప్పుడు ఆలోచించండి, మన మనవళ్ళు, మనవరాళ్ళు, మన పిల్లలు చూసిన తర్వాత ఏమనిపించాలంటే, మా నానమ్మ కావచ్చు, మా తాత కావచ్చు, మా మామగారు కావచ్చు, వీళ్ళంతా ఎంత భక్తిగా బతికేశారు, వాళ్ళకలా నేను కూడా బతకాలి అని అనిపించాలండి. ఇప్పుడు ఇస్సాక్ గారు ఉన్నారు కదండి, ఇస్సాక్ గారు ఉన్నారు. ఇస్సాక్ గారు నాన్నగారి పేరేంటి? అబ్రహాము. ఈ ఇస్సాక్ గారు తన పిల్లలకి ఏం చెప్పుకుంటారు? మీ తాత ఉన్నాడు కదా అబ్రహాము, ఎంత భక్తిగా బతికేశాడు తెలుసా, ఎంత విశ్వాసులకు తండ్రి అని ఆ దేవాది దేవుడు ఒక బిరుదు ఇచ్చేశాడు, అంత విశ్వాసంతో బతికాడు మీ తాత అని ఇస్సాక్ గారు యాకోబు గారికి, యాషోబు గారికి చెప్పుకుంటారు. ఇప్పుడు మీ తాత చాలా భక్తిగా బతికారని మన కోసం చెప్పుకోగలరంటారా? మీ మామ చాలా భక్తిగా బతికిందిరా, మాట విషయంలో కానీ, విశ్వాస విషయంలో కానీ, ప్రేమ విషయంలో కానీ, సహన విషయంలో కానీ మీ మామలో ఒక లోపం కూడా కనిపించదని చెప్పగలరా? చెప్పలేరు. అర్థమవుతుందా? ఆ రోజు ఇస్సాక్ గారు అబ్రహాం గారి కోసం చెప్పుకుంటారు ఖచ్చితంగా. ఇప్పుడు మన కోసం చెప్పే వారి కింద ఉండాలి. ఇప్పుడు సడన్ గా ముసలోళ్ళు అయిపోయిన తర్వాత లక్షణాలు రావు, కానీ ఇప్పటి నుంచి మనం ఏం చేయాలి? ఇవన్నీ డెవలప్ చేసుకునే వారి కింద ఉండాలి. మితానుభావం కలిగి ఉండాలి, స్వస్థ బుద్ధి కలిగి ఉండాలి, మాన్యులై ఉండాలి, ప్రతి విషయంలో అనుకువ కనిపించాలి. కొండాలి చెప్పే లక్షణం మనలో ఉండడానికి వీల్లేదు. మద్యపాన విషయంలో ఆసక్తి కలిగిన వారే ఉండకూడదు. మన ప్రవర్తన విషయంలో ఎలా ఉండాలట? భయభక్తులు కనిపించాలట. మన ప్రవర్తనలో ఏం కనిపించాలి? కొంచెం గట్టిగా చెప్పండి. భయము, భక్తి మన ప్రవర్తనలో కనిపించాలి, మన మాట తీరులో కనిపించుకోవాలి. ఏంటి? వీళ్ళ భక్తి పరులని. మనం చేసే ప్రతి పనిలో కనిపించాలి, వీళ్ళ భక్తి పరులని. మనం చిన్న చిన్న వాటి దగ్గర నుంచి, మనం టీవీల దగ్గర నుంచి, మనం ఆడే గేమ్స్ దగ్గర నుంచి, చిన్న చిన్న ఆటల దగ్గర నుంచి, ప్రతి విషయంలో ఏం కనిపించాలి? వాళ్ళకి భక్తి కనిపించాలి. మా తాళం చేశాక ఏం చేత తప్పేంటి? ఇప్పుడు నువ్వు చుట్ట గుప్పు మన ఉదేసి మీ మనవాడి కూడా సిగరెట్ కాల్సరా అన్నావు అనుకో, ఏం చేస్తాడు వాడు? ఈ ముఖం మీద ఊతాడు వాడు. ఎందుకు? నువ్వు మానేసి అప్పుడు నాకు చెప్పు, తాకరా నాన్న నీ ఆడి చేస్తే కొల్లు బాటలు తెప్పించుకుని తాగవు అనుకో, ఆడు కూడా గ్లాస్ పక్కన పెడతారు, తాత నువ్వు తెయ్యి తాత అని. అర్థమవుతుంది. చాలా మంది ముసలి వాళ్ళు పిల్లలకి అలాగే అలవాటు చేస్తారండి. అలవాటు చేస్తుంది, లేదా అలాగ ఉంటుంది, ఇలా ఉంటుంది, ఏం పర్లేదు అని కళ్ళు అలవాటు చేస్తారు. ఆ కళ్ళు కాస్త ఏమవుతుంది? బీరు అవుతుంది. ఆ బీరు కాస్త మందు అవుతుంది. మందు వేసిన తర్వాత నిన్నే కొడుతుంది. అర్థమవుతుందా? కాబట్టి మనం చేయాల్సిన పని ఏంటంటే, మద్యపాన విషయంలో ఆసక్తి కలిగిన వారికి ఉండకూడదు. మన ప్రవర్తన విషయంలో ఎలా ఉండాలట? మన ప్రవర్తన విషయంలో భయభక్తులు కనిపించాలి. చిన్నపిల్లలైనా, పెద్దవారైనా, ముసలివారైనా, ఎవరైనా కానీ క్రైస్తవులు అనేవారు మన ప్రవర్తనలో ఏం కనిపించాలి? భయభక్తులు కనిపించాలి. ఇప్పటి నుంచి ప్రతి ఒక్కరు ఫోకస్ చేయండి. మన ప్రవర్తనలో ఏం కనిపించాలి? మనం చూస్తున్న వారికి వీళ్ళు భక్తి పరులు, వీళ్ళు చర్చికి వెళ్తారు అని మన మాట తీరు చూస్తే అర్థమైపోవాలి, మన ప్రవర్తన చూస్తే అర్థమైపోవాలి, మన డ్రెస్సింగ్ చూస్తే అర్థమైపోవాలి. అలా ప్రతి విషయంలో మనం ఉండాలి. ఇలాంటి వారిగా మనం ఎదుగుదాం కాక మరికొన్ని విషయాలు మనం వచ్చే వారం చూద్దాం. ప్రార్థన చేస్తాం. ప్రార్థన. పరలోకమందున్న తండ్రి, దయగలిగిన దేవా, పవిత్రమైన ప్రశస్తమైన నామానికి వేలాది వందనాలు తండ్రి. తండ్రి ఇప్పటి వరకు తండ్రి
కొన్ని విషయాలు తండ్రి మాతో మాట్లాడిన విధానం బట్టి వందనాలు తండ్రి. సంఘంలో తండ్రి అంత ఐక్యత కలిగి తండ్రి ఒక్క శరీరంగా ఎలా తండ్రి కలిసిమెలిసి జీవించాలో తండ్రి సేవకుల ద్వారా మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు తండ్రి. సంఘంలో వృద్ధ స్త్రీలు వృద్ధ పురుషులు ఎలా ఉండాలో తండ్రి నా ద్వారా తండ్రి కొన్ని విషయాలు మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు తండ్రి. ప్రతి విషయంలో తండ్రి మాదిరి కలిగి భయభక్తులు కలిగి జీవితాలు మాకు దయచేయండి, స్వప్లో భద్రపరచండి. ప్రతి విషయంలో తండ్రి వాక్యానికి లోబడి తత్వాన్ని మాకు దయచేయండి. ఎంత మాత్రం తండ్రి హితబోధకు వ్యతిరేకమైన తండ్రి మాటలు తండ్రి ఎంత మాత్రం తండ్రి సంఘంలో బోధించబడదు తండ్రి. హితబోధకు అనుకూలమైన సంగతులు మాత్రమే తండ్రి సంఘంలో బోధించబడి తండ్రి కృపను దయచేయండి, కృపలో భద్రపరచండి. ప్రతి విషయంలో తండ్రి సంఘం తండ్రి వాక్యానికి లోబడుతూ తండ్రి ప్రతిరోజు భక్తి విషయంలో తండ్రి ఎదగటానికి తండ్రి కృప దయచేయమని వేడుకుంటూ ఇచ్చిన ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసయ్య పేరట వేడుకుంటున్నాం పరమ తండ్రి. అందరికీ వందనాలు.